గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు. విశ్వగురు పరంపరకు వందనములు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 4. హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం. ఏదో ఒక చిన్న వంక పెట్టి నీ తరగతి గదిలోంచి బయటకు వచ్చేయి. ఒక గుర్రబండి కుదుర్చుకో. మా సందులోకి వచ్చేసి మా ఇంట్లో వాళ్ళెవరి కంటపడని చోట ఆగు. నాతో పాటు హిమాలయాలకు రావాలనుకున్న మా హై స్కూల్ స్నేహితుడు అమర్ మిత్తర్కి నేను ఇచ్చిన చివరి సూచనలు ఇవి. మేము పలాయనానికి నిర్ణయించుకున్నది ఆ మరుసటి రోజు. మా అన్నయ్య అనంతుడు నన్ను ఒక కంట కనిపెడుతూ ఉండడం వల్ల ముందు జాగ్రత్తలు అవసరమయ్యాయి. ఇంటి నుంచి పారిపోవాలన్న సంకల్పం నా మనసులో ఉన్నట్టు అనుమానించి ఎలాగైనా సరే నా ప్రయత్నాలు చెడగొట్టాలని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. రక్షరేకు నన్ను ఆధ్యాత్మికంగా ఉత్తేజపరుస్తూ నాలో గుప్తంగా పనిచేస్తూ ఉంది. దివ్య దర్శనాల్లో తరచూ నాకు కనిపిస్తుండే గురుదేవుల ముఖాన్ని హిమాలయాల మంచు ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట దర్శించగలనని నా ఆశ. మా నాన్నగారు కలకత్తాకి శాశ్వతంగా బదిలీ అయిన తర్వాత మా కుటుంబం అక్కడే ఉంటుంది. పితృస్వామికమైన భారతీయ ఆచారం ప్రకారం అనంతుడు తన భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ ఇంట్లో మిద్దె మీది ఒక చిన్న గదిలో నేను ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ నా మనసును దైవాన్వేషణకు ఆయత్తం చేసుకుంటూ ఉండేవాణ్ణి. మరపురాని ఆ రోజు అపశకనం లాంటి వానను వెంటబెట్టుకు వచ్చింది. రోడ్డు మీద బండి చక్రాల చప్పుడు వినిపించింది. అమర్ వచ్చేశాడని నేను గబగబా ఒక దుప్పటి, చెప్పుల జోడు, 2 అంగోస్త్రాలు, ఒక జపమాల, లాహిరి మహాశయుల ఫోటో, భగవద్గీత పుస్తకము కలిపి మూటగట్టి మా 3వ అంతస్తు కిటికీలోంచి బయటకు విసిరేశాను. చకచక మెట్లు దిగేసి మా మామయ్య పక్క నుంచే వెళ్ళిపోయాను. ఆయన గుమ్మం దగ్గర చేపలు కొంటున్నాడు. ఏమిటో ఈ సంబరం అంటూ నన్ను అనుమానంగా చూశాడు. నేను ఏమాత్రం తొణక్కుండా ఆయన వైపు ఒక చిరునవ్వు విసిరి సందులోకి నడిచాను. నా మూట తీసుకొని పన్నాగానికి కావలసినంత జాగ్రత్త పాటిస్తూ వెళ్ళి అమర్ని కలుసుకున్నాను. అక్కడి నుంచి మేము చాందినీ చౌక్ బజార్కు వెళ్ళాం. ఇంగ్లీషు వాళ్ళు వేసుకునే బట్టలు కొనుక్కోవడం కోసమని మేము మా వాళ్ళు సాదరు ఖర్చులకు ఇచ్చిన డబ్బులు కొన్ని నెలల పాటు కూడబెట్టుకుంటూ వచ్చాం. మా అన్నయ్య తెలివైనవాడు. చాలా సులువుగా మా మీద డిటెక్టివ్ పని చేయగలడు. ఈ సంగతి తెలిసి మేము యూరోపియన్ వేషాలు వేసుకొని అతని కనుగప్పాలని అనుకున్నాం. స్టేషన్కి వెళ్ళే దారిలో మేము మా చుట్టం జతిన్ ఘోష్ కోసం ఆగాం. అతన్ని నేను జతిందా అని పిలిచేవాణ్ణి. అతను కొత్తగా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినవాడు. హిమాలయాల్లో ఒక గురువును సంపాదించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. మేము సిద్ధంగా ఉంచిన కొత్త సూటు సింగారించుకున్నాడు వాడు. మా ఎత్తు బాగా పారిందని మురిసిపోయాం. గాఢమైన ఒక ఉత్సాహం మా గుండెల్ని ఆవరించింది. మనకింక కావలసిన వల్ల క్యాన్వాస్ బూట్లు అని అంటూ అడుగున రబ్బరు వేసిన బూట్లు అమ్మకానికి పెట్టిన దుకాణానికి మా స్నేహితుల్ని తీసుకువెళ్ళాను. తోలుతో చేసినవన్నీ జంతువుల్ని చంపగా తయారైనవే కనుక ఈ పవిత్ర యాత్రలో మన దగ్గర అలాంటివి ఉండకూడదు అన్నాను. నా భగవద్గీతకున్న తోలు అట్ట, ఇంగ్లాండ్లో తయారైన సోలా టోపీ అంటే హెల్మెట్కి ఉన్న తోలు పట్టీలు తీసి పారేయడానికి నేను వీధిలో ఆగాను. స్టేషన్లో మేము బర్ధ్వాన్కి టికెట్లు కొన్నాం. హిమాలయాల దిగువ కొండల్లో ఉన్న హరిద్వారం చేరడానికి అక్కడ రైలు మారాలని నిర్ణయించుకున్నాం. మాలాగే ఆ రైలు బండి కూడా ఉరకడం మొదలు పెట్టగానే నాలో ఉన్న ఆశాభావాలను స్నేహితులకు వెల్లడించాను. ఒక్కసారి ఊహించుకోండి, గురువులు మనకి దీక్ష ఇస్తారు, మనం సమాధి స్థితి అనుభవం పొందుతాం. అప్పుడు మన శరీరాలకు వచ్చే దివ్యమైన ఆకర్షణ శక్తి వల్ల హిమాలయాల్లో ఉండే క్రూర మృగాలు
మన దగ్గరికి సాధు జంతువుల్లా వస్తాయి. మన లాలింపు కోసం ఎదురు చూస్తూ పులులు పెంపుడు పిల్లుల్లా ఉంటాయి. అలంకారికంగాను అక్షరాల రెండు విధాల సమ్మోహకరమైన భవిష్యత్ పరిస్థితిని చిత్రిస్తూ నేనన్న ఈ మాటలకు అమర్ పెదవుల మీద ఉత్సాహంగా చిరునవ్వు విరిసింది. కానీ జతింద చూపు తప్పించాడు. వెనక్కి పరుగులు తీస్తున్న నేలవైపు కిటికీలోంచి చూపు సారించాడు. ఉన్న డబ్బు 3 వాటాలు వేయాలి. చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత జతిందా చేసిన సూచన ఇది. బర్ధ్వాన్లో మనం ఎవరి టికెట్టు వాళ్లే కొనుక్కోవాలి. అలాగైతే మనం అందరం కలిసి పారిపోతున్నామన్న సంగతి స్టేషన్లో ఎవరూ కనిపెట్టలేరు అన్నాడు. నేనేమీ అనుమానించకుండా అతని సూచనకు ఒప్పుకున్నాను. మునిమాపు వేళకు మా బండి బర్ధ్వాన్లో ఆగింది. జతిందా టికెట్ల ఆఫీసులోకి వెళ్ళాడు. అమరు, నేను ప్లాట్ఫారం మీద కూర్చున్నాం. 15 నిమిషాల సేపు అలా కాసుకొని ఉండి అప్పుడింకా వృధాగా వాకబులు మొదలుపెట్టాం. అన్ని వైపులా వెతుకుతూ ఎంతో గాబరాగా జతిందా కోసం పేరు పెట్టి అరవడం మొదలుపెట్టాం. కానీ అతను ఆ చిన్న స్టేషన్ చుట్టూ ఆవరించిన చీకటిలో కలిసిపోయాడు. నేనొక విచిత్రమైన స్తబ్దతకు లోనయ్యాను. నా ధైర్యం పూర్తిగా సడలిపోయింది. నిరుత్సాహపరిచే ఈ దుర్ఘటనను దేవుడే కలగజేశాడా? ఆయన్ని చేరుకోవడం కోసం మొదటిసారిగా ఎంతో జాగ్రత్తగా పథకం వేసుకుని ఇంటి నుంచి పారిపోయే ఈ మనోహరమైన సన్నివేశం దారుణంగా భగ్నమైంది. అమర్, మనం ఇంటికి వెళ్ళిపోదాం, పసిపిల్లవాడిలా ఏడుస్తూ అన్నాను నేను. జతిందా ఇంత నిర్దయగా వెళ్ళిపోవడం మనకి అపశకునం. ఈ ప్రయాణం దెబ్బతినక మానదు అన్నాను. దేవుడి మీద నీకున్న ప్రేమ ఇదేనా? ఒక దగాకోరు స్నేహితుడు చిన్న పరీక్షకే నిలబడలేవా అన్నాడు అమర్. ఇది దేవుడు పెట్టిన పరీక్ష అన్న సంగతి అమర్ మాటల్లో ధ్వనించడంతో నా గుండె కుదుటపడింది. సీతాభోగ్ అంటే అమ్మవారి నైవేద్యంకు, మోతీచూర్ అంటే మిఠాయి బూందీకి బర్ధ్వాన్ పెట్టింది పేరు. అప్పటికి అవి తిని సేద తీర్చుకున్నాం. మరికొన్ని గంటల్లో బెరైలీ మీదుగా హరిద్వారం వెళ్ళడానికి బండి ఎక్కాం. మర్నాడు మొఘల్ సరాయిలో బండ్లు మారడానికి ప్లాట్ఫారం మీద కాసుకొని కూర్చొని చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం. అమర్, కాసేపట్లో రైల్వే ఉద్యోగులు వచ్చి మనని గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేయవచ్చు. మా అన్నయ్య తెలివిని నేను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు. ఫలితం ఏమైనా సరే నేను మాత్రం అబద్ధం ఆడను అన్నాను. ముకుంద, నేను నిన్ను కోరేదల్లా నిబ్బరంగా ఉండమని. నేను మాట్లాడుతుంటే నువ్వు నవ్వకు, ఉలకకు, పలకకు. ఇంతలోనే ఒక యూరోపియన్ అధికారి వచ్చి నిలదీశాడు. ఒక తంతి కాగితం నా ముందు ఆడించాడు. దాంట్లో విషయం నేను వెంటనే గ్రహించగలిగాను. మీరు కోపం వచ్చి ఇంట్లోంచి పారిపోతున్నారా? లేదు. ప్రశ్నించడానికి అతను ఎన్నుకున్న మాటలు నేను గట్టిగా జవాబివ్వడానికి వీలు కలిగించినందుకు నాకు సంతోషమైంది. అయితే ఆచార విరుద్ధమైన నా ప్రవర్తనకు కారణం కోపం కాదు, దైవం కోసం కలిగిన అత్యధిక నిస్పృహ అని నాకు తెలుసు. అప్పుడు ఆ ఉద్యోగి అమర్ వైపు తిరిగాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం వింటుంటే ప్రజ్ఞా ప్రదర్శనలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లుంది. దాంతో గంభీరంగా ఉండమని మా వాడిచ్చిన సలహా పాటించడం చాలా కష్టమైపోయింది. మూడోవాడెక్కడా? కంఠస్వరంలో తన అధికారం పూర్తిగా ధ్వనించినట్టు అడిగాడు ఆయన. నిజం చెప్పండి అని రెట్టించాడు. అయ్యా, మీరు కళ్ళజోడు ధరించినట్టు కనిపిస్తోంది. మరి ఇక్కడున్నది మేమిద్దరమేనని తెలియడం లేదా అంటూ అమర్ నిర్భయంగా చిరునవ్వు నవ్వాడు. నేనేమీ మాంత్రికుణ్ణి కాను, మూడోవాణ్ణి ఇక్కడ ప్రత్యక్షం చేయలేను అన్నాడు. ఈ మొండి జవాబుకు చిరాకు కలిగినట్టుంది ఆ ఉద్యోగికి. మరోవైపు నుంచి దాడి మొదలుపెట్టాడు. నీ పేరేమిటి? నన్ను థామస్ అంటారు. మా అమ్మ ఇంగ్లీషుది, మా నాన్న క్రైస్తవ మతం పుచ్చుకున్న భారతీయుడు. మీ స్నేహితుడి పేరేమిటి? థామ్సన్ అని పిలుస్తాను. అంతవరకు నాలో అణిచిపెట్టుకున్న కులుకు దాంతో పై స్థాయికి చేరుకుంది.
అదృష్టవశాత్తు అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా కూత కూస్తున్న రైలు బండి వైపు నడిచాను నేను వాళ్లతో చెప్పకుండానే. ఎదుటి వాళ్ల మాటల్ని సులువుగా నమ్మే స్వభావం కల ఆ ఉద్యోగితో పాటు అమర్ కూడా నా వెంట వచ్చాడు. ఉపకార బుద్ధితో ఆయన యూరోపియన్లు కూర్చునే పెట్టెలోకి ఎక్కించాడు మమ్మల్ని. సగం ఇంగ్లీషు పుట్టుక పుట్టిన కుర్రవాళ్ళిద్దరూ నాటు మనుషుల కోసం కేటాయించిన పెట్టెలో కూర్చొని ప్రయాణం చేయాలి అన్న ఆలోచనతో ఆయన మనసు నొచ్చుకున్నట్టుంది. ఆయన మర్యాదగా నిష్క్రమించిన తర్వాత నేను సీటుకు చేర్లబడి కడుపు చెక్కలయ్యేలా నవ్వాను. మంచి అనుభవజ్ఞుడైన ఒక యూరోపియన్ అధికారిని బోల్తా కొట్టించామన్న ఉల్లాసభరితమైన సంతృప్తి అమర్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ రైల్వే ఉద్యోగి తెచ్చిన తంతి కాగితం ప్లాట్ఫారం మీద దొంగచాటుగా చదివేశాను. మా అనంతన్నయ్య దగ్గర నుంచి వచ్చిందది. దాంట్లో ఇలా ఉంది: ఇంగ్లీషు దుస్తులు వేసుకున్న బెంగాలీ అబ్బాయిలు 3 ఇంటి నుంచి పారిపోయి మొఘల్ సరాయ్ మీదుగా హరిద్వారం వెళ్తున్నారు. నేను వచ్చే వరకు వాళ్ళని అక్కడ ఆపు చేయండి. మీ సహాయానికి తగిన పారితోషికం దొరుకుతుంది. అమర్, గుర్తులు పెట్టిన టైం టేబుళ్ళు మీ ఇంట్లో వదిలేయద్దని చెప్పానా నీకు అంటూ ఎద్దేవా చేస్తూ చూశాను. అక్కడ మా అన్నయ్యకి ఒకటి కనిపించి ఉంటుంది. మా వాడు సిగ్గుపడుతూ తప్పు ఒప్పుకున్నాడు. మేము బెర్రలిలో కాసేపు ఆగాం. అక్కడ మా కోసం ద్వారకా ప్రసాద్ కాసుకొని ఉన్నాడు. అనంతన్నయ్య ఇచ్చిన తంతి చేత్తో పట్టుకుని మమ్మల్ని అక్కడ ఆపేయడానికి గట్టిగా ప్రయత్నం చేశాడు ద్వారక. అయితే మేము ఇలా పారిపోవాలన్న ప్రయత్నం ఏదో సరదాకి తలపెట్టింది కాదని వాడికి నచ్చజెప్పాను. మాతో పాటు వాణ్ణి కూడా హిమాలయాలకు వచ్చేయమన్నాం. కానీ కిందటిసారిలాగే వాడు రానన్నాడు. ఆ రాత్రి మా బండి ఒక స్టేషన్లో ఆగి ఉండగా మరో రైల్వే ఉద్యోగి వచ్చి అమర్ని లేపాడు. నేను అప్పుడు సగం నిద్రలో ఉన్నాను. ఆయన కూడా ఈ థామస్ థామ్సన్ల సంకరజాతి ఆకర్షణలకు లోబడి మోసపోయాడు. ఆ రైలు బండి తెల్లవారేసరికి మమ్మల్ని విజయవంతంగా హరిద్వారం చేర్చింది. రాచఠీవితో నిలిచిన కొండలు దూరం నుంచి మమ్మల్ని రమ్మని పిలుస్తున్నాయి. స్టేషన్లోంచి బయటకి తీసుకువచ్చి స్వేచ్ఛగా సంచరిస్తున్న నగర ప్రజల్లోకి వచ్చిపడ్డాం. అనంతన్నయ్య ఎలాగా మా యూరోపియన్ వేషం పసిగట్టేశాడు గనక మేము చేసిన మొట్టమొదటి పని బట్టలు మార్చేసి దేశవాళీ దుస్తులు వేసుకోవడం. పట్టుబడిపోతామన్న కింస నా మనసులో పీకుతూనే ఉంది. వెంటనే హరిద్వారం విడిచి వెళ్ళిపోవడం మంచిదని అక్కడికి ఉత్తరాన ఉన్న రిషికేశం వెళ్ళడానికి టికెట్లు కొనుక్కున్నాం. చిరకాలంగా ఎంతోమంది మునీశ్వరుల పాదస్పర్శతో పునీతమైన భూమి రిషికేశం. అప్పటికే నేను బండి ఎక్కేశాను. అమర్ మాత్రం వెనకబడి ఇంకా ప్లాట్ఫారం మీదే ఉన్నాడు. ఒక పోలీసు కేకతో వాడు ఠకీమని అక్కడ ఆగిపోయాడు. మాకు ఇష్టం లేకపోయినా మా సంరక్షకుడిగా వెంట తగిలిన ఆ పోలీస్ అధికారి మమ్మల్ని ఒక పోలీస్ స్టేషన్ బంగ్లాకు నడిపించి మా దగ్గర ఉన్న డబ్బు స్వాధీనం చేసుకున్నాడు. మా అన్నయ్య వచ్చేదాకా మమ్మల్ని అక్కడ ఆపు చేసి ఉంచడం తన విధి అని మర్యాదగా చెప్పాడు. తప్పించుకు తిరుగుతున్న మేము చేరదలిచిన గమ్యం హిమాలయాలని తెలిసి ఆ అధికారి ఒక విచిత్రమైన కథ చెప్పాడు. మీకు సాధువుల పిచ్చి పట్టినట్టుంది. నిన్ననే నేనొక సాధువుని చూశాను. ఆయన కంటే గొప్పవాణ్ణి మీరెన్నటికీ చూడలేరు. నేను, నాతో పనిచేసే మరో ఆఫీసరు 5 రోజుల క్రితం మొదటిసారిగా ఆయనకి తారసపడ్డాం. ఒక కూనీకోరు కోసం తీవ్రంగా గాలిస్తూ గంగ ఒడ్డున పహారా కాస్తున్నాం మేము. వాడు బతికుండగానన్నా సరే చచ్చినా సరే పట్టి తెమ్మని మాకు హుకుం జారీ అయ్యింది. యాత్రికుల్ని దోచుకోవడానికి వాడు సాధువుల మారువేషాలు వేస్తాడని పేరు. మాకు కొంచెం దూరంలో ఆ నేరస్తుడి పోలికలకు సరిపోయే మనిషి ఒకడు కనిపించాడు. ఆగమని మేము హెచ్చరిక చేసినా ఆ మనిషి ఖాతరు చేయలేదు. అతని మీద పడి పట్టుకోవడానికి మేము పరిగెత్తాం. అతని వెనకాలకు వెళ్ళి నా గొడ్డలితో మంచి బలంగా ఒక్క వేటు వేశాడు. దాంతో అతని కుడి చెయ్యి దాదాపుగా పూర్తిగా ఊడిపడేంతగా తెగిపోయింది. నోరు విప్పి అరవడం కానీ దారుణమైన ఆ దెబ్బ వైపు చూడడం కానీ చెయ్యకుండా ఆ మనిషి ఇంకా చురుగ్గానే నడిచిపోతుండడం మాకు ఆశ్చర్యం కలిగించింది. మేము ఆయన ఎదుటికి ఉరికేసరికి నిదానంగా ఇలా అన్నాడు: మీరు గాలిస్తున్న కూనీకోరు నేను కాదు.
దేవుడు లాంటివి ఒక ఋషిని గాయపరిచానని తెలిసేసరికి అవమానంతో కుంగిపోయాను. ఆయన పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకొని పెద్ద ధారగా చిమ్ముతున్న రక్తాన్ని అరికట్టడానికి నా తలపాగా తీసి ఇచ్చాను. నాయనా, ఇది నీ వల్ల పొరపాటున జరిగిందని తెలుస్తోంది అంటూ ఆ సాధువు నా మీద దయతో ఇలా అన్నాడు. వెళ్ళు, నిన్ను నువ్వు తిట్టుకోకు. ప్రేమమయురాలైన ఆ జగన్మాత నన్ను జాగ్రత్తగా చూసుకుంటోందిలే. వేలాడుతున్న చేతిని మొండి భుజంలోకి తోశాడాయన. ఆశ్చర్యం, అది వెంటనే అతుక్కుపోయింది. రక్తస్రావం కూడా చిత్రంగా ఆగిపోయింది. 3 రోజులు పోయాక నా దగ్గరికి రండి. అదిగో ఆ చెట్టు కింద ఉంటాను. గాయం పూర్తిగా మానిపోవడం మీరే చూస్తారు. అప్పుడిక మీరు పశ్చాత్తాపపడనక్కర్లేదు. నిన్న నేను, నాతో పాటు పనిచేసే ఆఫీసరు కలిసి ఆయన చెప్పిన చోటికి ఆత్రంగా వెళ్ళాం. సాధువు అక్కడ ఉన్నాడు. తన చెయ్యి పరీక్షగా చూడనిచ్చాడు మమ్మల్ని. దాని మీద ఒక మచ్చ లేదు, గాయమైన జాడ లేదు. నేను రిషికేశం మీదుగా హిమాలయ నిర్జన ప్రదేశాలకి వెడుతున్నాను అంటూ ఆ సాధువు తొందరగా బయలుదేరి వెళుతూ మమ్మల్ని దీవించాడు. ఆయన పవిత్రత వల్ల నా జీవితం ఉచ్చస్థితిని అందుకున్నట్టు అనిపిస్తోంది. ఆ అధికారి ఎంతో భక్తి ఉట్టిపడేలా తన మాటలు ముగించాడు. ఆయనకు కలిగిన అనుభవం ఆయన్ని సమూలంగా కదిలించినట్టు కనిపిస్తోంది. ఆ విషయం మా మనస్సులకెక్కే విధంగా ఆయన అద్భుతమైన ఆ వార్తాపత్రికలో అచ్చైన కాగితం ఒకటి నా చేతికిచ్చాడు. జనంలో సంచలనం కలిగించడానికే ప్రాముఖ్యం ఇచ్చే వార్తాపత్రికకు మామూలైన స్వానుకూల పద్ధతిలో అతిశయోక్తిగా రాశారు. అందులో దాదాపు ఆ సాధువు తల తెగ్గొట్టినంత పని జరిగిందని సూచించారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో కూడా ఇవి లేకపోలేదు. తనను పీడించిన వాడిని క్రీస్తు మాదిరిగా క్షమించగలిగేటంతటి ఒక మహాయోగి దర్శనాన్ని పోగొట్టుకున్నందుకు నేను, అమరు విచారించాం. భారతదేశం గత 2 శతాబ్దులుగా భౌతిక సంపత్తి విషయంలో పేదగానే ఉన్నప్పటికీ తరగని గని వంటి దివ్య సంపత్తి మాత్రం దానికి ఉంది. ఈ పోలీస్ ఆయన వంటి లౌకిక మానవులకు కూడా ఆధ్యాత్మికంగా ఆకాశాన్నంటే మేడలు సందర్భవశాత్తు దారి పక్కనే ఎదురుపడుతుంటాయి. అటువంటి అద్భుతమైన కథ చెప్పి మా విసుగు పోగొట్టినందుకు ఆ అధికారికి మేము ధన్యవాదాలు చెప్పాము. తాను మాకంటే అదృష్టవంతుడన్నది అతని సూచన కావచ్చు. తాను అప్రయత్నంగా మహనీయుడైన ఒక సాధువును కలుసుకున్నాడు. కానీ మేము చిత్తశుద్ధితో చేసిన అన్వేషణ ఒక మహాగురువు పాద సన్నిధిని కాకుండా మొరటైన ఒక పోలీస్ స్టేషన్లో ముగిసింది. హిమాలయాలు అంత దగ్గరలో ఉన్నా కూడా మేము బందీలుగా ఉన్నందువల్ల మాకవి ఎంతో దూరం అయ్యాయి. స్వేచ్ఛ కోసం నా మనసు ఉరకల వేస్తోందని అమర్తో చెప్పాను. అవకాశం వచ్చినప్పుడు చల్లగా జారుకుందాం. పవిత్రమైన రిషికేశానికి కాలినడకన వెళ్ళగలం. ప్రోత్సాహకరంగా చిరునవ్వు నవ్వాను. కానీ మాకు ఒక బలమైన ఆధారంగా ఉన్న డబ్బును వాళ్ళు మా దగ్గర నుంచి తీసేసుకోగానే నా జతగాడు నిరాశావాదిగా మారిపోయాడు. అలాంటి ప్రమాదకరమైన అడవి ప్రదేశంలో గనక మనం నడక మొదలెట్టామంటే చివరికి మనం చేరేది సాధువులుండే చోటికి కాదు, పెద్ద పులుల పొట్టల్లోకి. మరి 3 రోజులకి అనంతుడు, అమర్ వాళ్ళ అన్నయ్య వచ్చారు. అమర్ అయితే తేలికపడ్డ మనసుతో వాళ్ళ అన్నయ్యను ఆప్యాయంగా పలకరించాడు. నేను మాత్రం సమాధాన పడలేదు. నా నుంచి అనంతుడికి లభించినవి తిట్లు తప్ప మరేమీ కాదు. నీ మనసుకు ఎలా అనిపిస్తుందో నాకు తెలుసురా అంటూ మా అన్నయ్య నన్ను సముదాయిస్తూ అన్నాడు. నేను నిన్ను కోరేదల్లా ఒకటే. కాశీలో మంచి జ్ఞాని ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని కలుసుకోవడానికి నాతో కాశీ రమ్మని, నీకోసం బెంగ పెట్టుకున్న నాన్నగారిని చూడడానికి కలకత్తా వచ్చి కొన్నాళ్ళు ఉండమనీను. కావలిస్తే తర్వాత సాగిద్దు గాని ఇక్కడ గురువు కోసం వెతకడం. ఈ విషయం దగ్గర అమర్ మా మాటల్లో కలగజేసుకుని నాతో మళ్ళీ హరిద్వారం వచ్చే ఉద్దేశం ఏమీ తనకి లేదని ఖండితంగా చెప్పాడు. కుటుంబ సంబంధమైన ఆప్యాయత అనుభవిస్తున్నాడు వాడు. కానీ నాకు తెలుసు, నేను మాత్రం గురువు కోసం అన్వేషణ మాననని. మేమంతా కాశీ వెళ్ళే రైలెక్కాం. అక్కడ నా ప్రార్థనకు సాటిలేని తక్షణ ఫలితం కనిపించింది.
అనంతన్నయ్య తెలివిగా ముందే ఒక పథకం వేసి ఉంచాడు. హరిద్వారం వచ్చే లోపున దారిలో కాశీలో ఆగి ఒక పండితుడిని కలుసుకొని తర్వాత నాతో మాట్లాడేటందుకు ఏర్పాటు చేశాడు. నేను సన్యాసిని కావాలన్న ఉద్దేశం విరమించుకునేటట్టు చేయడానికి ప్రయత్నిస్తామని ఆ పండితుడు, ఆయన కొడుకు అనంతన్నయ్యకి మాట ఇచ్చారు. అన్నయ్య నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. పండితుడు గారి కొడుకు యువకుడే. ముంగిట్లోనే నన్ను మంచి ఉత్సాహంగా పలకరించాడు. నాకు సుదీర్ఘమైన వేదాంతోపన్యాసం ఇచ్చాడు. తనకు దివ్య దృష్టి వల్ల నా భవిష్యత్తు తెలుసునని నొక్కి చెప్పి సన్యాసిని కావాలన్న నా ఉద్దేశాన్ని చులకనగా కొట్టిపారేశాడు. నీ మామూలు బాధ్యతల్ని విడిచిపెట్టాలన్న పట్టు మీదే గనక నువ్వున్నట్టయితే నీకెప్పుడో దురదృష్టమే దాపురిస్తుంది. దేవుణ్ణి దర్శించలేవు. ప్రాపంచిక అనుభవాలు లేకుండా నీ పూర్వకర్మను తొలగించుకోలేవు అన్నాడు ఆయన. అందుకు సమాధానంగా భగవద్గీతలో చెప్పిన అమృత వాక్కులు నా నోటి నుంచి వెలువడ్డాయి. ఎంతో దుష్కర్మ మూటగట్టుకున్నవాడు కూడా ఎడతెరిపి లేకుండా నన్ను ధ్యానించినట్లయితే అతడు వెనక చేసిన దుష్కర్మల ఫలితాలు శీఘ్రంగా నశిస్తాయి. అతడు ధర్మాత్ముడై శాశ్వత శాంతిని అందుకుంటాడు. నన్ను నమ్ముకున్న భక్తుడెవడు నశించడు. ఇది నిశ్చయమని తెలుసుకో. అయితే ఆ యువకుడు అంత గట్టిగా ద్వేషం చెప్పేసరికి నాలో విశ్వాసం కొద్దిగా సడలింది. అప్పుడు గుండె నిండా భక్తి నింపుకొని మనసులో దేవుణ్ణి ఇలా ప్రార్థించాను. దయ ఉంచి నా మానసిక ఆందోళన పోగొట్టు. ఇప్పుడే జవాబు చెప్పు. నన్ను సన్యాసిగా బతకమంటావా, సంసారిగానా? నీ ఉద్దేశం చెప్పు. ఈ పండితుడి గారి ఇంటి ఆవరణకు వెలుపల ప్రసన్నవదనుడై ఉన్న ఒక సాధువును గమనించాను. దివ్యదృష్టి కలవాణ్ణని చెప్పుకునే ఈయనకు నాకు తీవ్రంగా జరిగిన సంభాషణను ఆయన వినే ఉంటాడన్నది నన్ను తన దగ్గరికి పిలవడంతో అర్థమైంది. ప్రశాంతమైన ఆయన కళ్ళలోంచి బ్రహ్మాండమైన శక్తి ఒకటి వెలువడుతున్నట్టు నాకు అనుభూతి కలిగింది. బాబూ, ఆ అజ్ఞాని మాటలు చెవిని పెట్టకు. నీ ప్రార్థనకు జవాబుగా ఈ జన్మలో నీకు నిర్ణయమైన ఏకైక మార్గం సన్యాసమేనని నీకు నమ్మకంగా చెప్పమని భగవంతుడు నాతో అంటున్నాడు. ఖచ్చితమైన పరిష్కారంలో వచ్చిన ఈ సందేశాన్ని వినగానే నాకు ఆశ్చర్యమే కాదు, కృతజ్ఞతాభావం కూడా పిల్లుబుకింది. సంతోషంగా చిరునవ్వు నవ్వాను. ఆ మనిషి దగ్గర నుంచి వచ్చేయి అంటూ ముంగిట్లోంచి అజ్ఞాని నన్ను పిలుస్తున్నాడు. ఋషితుల్యుడైన నా మార్గదర్శకుడు ఆశీర్వాద సూచకంగా చెయ్యి ఎత్తి మెల్లగా వెళ్ళిపోయాడు. నువ్వెంత పిచ్చివాడవో ఆ సాధువు అంత పిచ్చివాడు. ఇంత మనోహరమైన వ్యాఖ్య చేసినవాడు తల నెరిసిన పండితుడు. ఆయన కొడుకు నా వైపు శాంతాపంగా చూస్తున్నారు. అతను కూడా దేవుడి కోసం అనిశ్చితమైన అన్వేషణలో పడి ఇల్లు విడిచిపెట్టేశాడని విన్నాను. నేను ఆ వైపు నుంచి తిరిగిపోయాను. ఈ ఇంటి వాళ్ళతో నేను ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదని అన్నయ్యతో చెప్పేశాను. దాంతో అతను నిరుత్సాహపడి వెంటనే వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నాడు. వెంటనే మేము కలకత్తా వెళ్ళే రైలు ఎక్కాం. డిటెక్టివ్ గారు, నేను ఇద్దరు స్నేహితులతో కలిసి పారిపోయానని మీరు ఎలా కనిపెట్టారు అని అడుగుతూ సరదాగా నాకు కలిగిన ఆసక్తిని మా తిరుగు ప్రయాణంలో అన్నయ్య దగ్గర బయటపెట్టాను. అతను కొంటెగా నవ్వాడు. మీ బళ్ళో అమర్ క్లాసులోంచి వెళ్ళిపోయాడని, మళ్ళీ రాలేదని తెలిసింది. మర్నాడు పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళి గుర్తులు పెట్టిన రైల్వే టైం టేబుల్ బయటకు లాగాను. సరిగ్గా అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు బండిలో బయటికి వెళ్ళబోతూ బండివాడితో మాట్లాడుతున్నారు. మా అబ్బాయి ఈ పూట బడికి వెళ్ళడానికి నాతో రాడు, మాయమైపోయాడు అంటూ బాధగా అన్నారు ఆయన. మీ అబ్బాయి గారు మరో ఇద్దరు తెల్లదొర బట్టలు వేసుకొని హౌరా స్టేషన్లో రైలు ఎక్కారని నాకు తెలిసిన బండివాడు చెప్పగా విన్నానండి. వారి తోలుబూట్లు బండివాడికి బహుమతి ఇచ్చారట కూడా అన్నాడు ఆ బండివాడు. దాంతో నాకు 3 ఆధారాలు దొరికాయి. టైం టేబుల్, 3 కుర్రాళ్ళు, ఇంగ్లీషు వాళ్ళ దుస్తులు. ఉల్లాసము విసుగుదల కలిసిన మనస్సుతో అన్నయ్య బయటపెట్టే సంగతులు వింటున్నాను. బండివాడి విషయంలో మేము చూపించిన ఔదార్యం కొద్దిలో వికటించిందన్నమాట. నేను వెంటనే వెళ్ళి టైం టేబుల్లో అమర్ గీతలు పెట్టిన ఊళ్ళ స్టేషన్ మాస్టర్లందరికీ టెలిగ్రాములు ఇచ్చాను. బెరైలీ దగ్గర టిక్కు పెట్టాడు అతను.
అంచేత అక్కడున్న మీ స్నేహితుడు ద్వారకకి తంతి ఇచ్చాను. తర్వాత కలకత్తాలో మన ఇంటి చుట్టుపక్కల వాకబు చేసిన మీదట తెలిసిందేమిటంటే మన జతింద ఒకరోజు రాత్రల్లా ఇంటికే రాలేదని, మర్నాడు పొద్దున యూరోపియన్ వేషంలో దిగాడని తెలిసింది. వాణ్ణి వెతికి పట్టుకుని భోజనానికి రమ్మని పిలిచాను. నేను ఒక స్నేహితుడి మాదిరిగా పిలిచేసరికి వాడు కాదనలేక ఒప్పుకున్నాడు. దారిలో వాడికి ఏమాత్రం అనుమానం రానియకుండా ఒక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను. అంతకుముందే నేను అక్కడ భయంకరంగా కనిపించే ఆఫీసర్లని ఏరి కోరి ఉంచాను. మేము వెళ్ళగానే వాళ్ళు వాడిని చుట్టుముట్టారు. వాళ్ళ వాడి చూపులకు తట్టుకోలేక జతింద తన వింత నడవడికి సంజాయిషీ చెప్పుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆధ్యాత్మికమైన ఉత్సాహంతో మనసు తేలిపోతుండగా హిమాలయాలకు వెళ్ళాలని బయలుదేరాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. గొప్ప గురువుల్ని కలుసుకోగల అవకాశం దొరుకుతుందన్న ఆశతో నా మనసు నిండిపోయింది. కానీ ముకుందుడు హిమాలయ గుహల్లో మనం ఆనందంలో తన్మయమై ఉన్నప్పుడు పెద్ద పులులు మంత్రానికి కట్టుబడ్డట్టుగా అయిపోయి పెంపుడు పిల్లుల్లా మన చుట్టూ కూర్చుంటాయి అని అనేసరికి నా ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. నుదుట చెమట పట్టేసింది. అప్పుడేం గతి అని వాపోయాను. ఒకవేళ పులుల క్రూర స్వభావం మా ధ్యాన సమాధి శక్తి ప్రభావం వల్ల మారకపోతే మమ్మల్ని అవి పెంపుడు పిల్లుల్లా దయతో చూస్తాయా అన్న ఆలోచన నాలో కలిగింది. ఏదో ఒక పులి పొట్టలోకి నేను బలవంతాన ప్రవేశించినట్టు మనసుకు అనిపించింది. అది కూడా పూర్తి శరీరంతో కాదు, శరీరంలోని ఒక్కొక్క భాగమే విడివిడిగా. ప్రయాణ మధ్యలో జతింద మాతో చెప్పకుండా మాయమైనందుకు అప్పుడు నాకు కలిగిన కోపం ఇప్పుడు వచ్చిన నవ్వుతో ఎగిరిపోయింది. అన్నయ్య రైల్లో ఇచ్చిన ఉల్లాసకరమైన ఈ వివరణ జతింద నాకు కలిగించిన బాధనంతని పోగొట్టేసింది. కానీ ఉన్నమాట చెప్పాలి, ఒక్క రవ్వ తృప్తి లాంటిది కూడా కలిగింది నాకు. జతింద కూడా పోలీసుల బెడద తప్పించుకోలేకపోయినందుకు. అనంతదా, నువ్వు గూఢచారివై పుట్టావు అంటూ తమాషాగా నేను చూసిన చూపులో కొంత విసుగుదల కూడా లేకపోలేదు. జతింద ప్రవర్తనకు కారణం ఆత్మరక్షణ చేసుకోవాలన్న సహజ స్వభావమే కానీ మాకనిపించినట్టు మమ్మల్ని మోసం చేయాలని కాదని తెలిసి నాకు సంతోషమైంది అని అతనితో చెబుతాను. కలకత్తాలో ఇంటి దగ్గర నాన్నగారు కనీసం నా హై స్కూల్ చదువు పూర్తయ్యేదాకానైనా తిరిగే కళ్ళని నిలకడగా ఉంచుకోమని నా మనసులో నాటుకునేటట్లుగా చెబుతూ బతిమాలారు. నేను లేని సమయంలో వాత్సల్యంతో ఒక తంత్రం పన్ని ఋషితుల్యులైన స్వామి కేవలానందగారనే పండితులొకరు రోజు మా ఇంటికి వచ్చే ఏర్పాటు చేశారు. వీరు నీకు సంస్కృతం నేర్పుతారు అని నాకు చెప్పారు నాన్నగారు. బాగా చదువుకున్న దార్శనికుని దగ్గర నాకు శిక్షణ ఇప్పించినట్లయితే ఆధ్యాత్మికమైన నా ఆకాంక్షలను తృప్తిపరచవచ్చునని నాన్నగారు ఆశించారు. కానీ ఆయన అనుకున్నది సూక్ష్మంగా తారుమారైంది. మా మాస్టర్ గారు నాకు బుద్ధికి పదును పెట్టే శుష్క విషయాలు బోధించకపోగా అందుకు భిన్నంగా భగవంతుడి సాక్షాత్కారం కోసం నాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆకాంక్షను ప్రజ్వలింపజేశారు. నాన్నగారికి తెలియని విషయం ఏమిటంటే స్వామి కేవలానంద గారు లాహిరి మహాశైల ఉత్కృష్ట శిష్యులన్న సంగతి. సాటిలేని ఆ మహాగురువులకు శిష్యులు వేల కొద్దీ ఉండేవారు. ఆయనకు గల దివ్యమైన ఆకర్షణ శక్తి అడ్డు ఆపు లేనిది కనుక వాళ్ళని ఆయన వైపు ఆకర్షించింది. లాహిరి మహాశయులు తరచుగా కేవలానంద గారిని ఒక ఋషిగా పేర్కొంటూ ఉండేవారని నాకు తర్వాత తెలిసింది. మా ట్యూషన్ మాస్టర్ గారి ముఖం సమృద్ధిగా పెరిగిన వంకుల జుట్టుతో తీర్చిదిద్దినట్టుండేది. నల్లటి ఆయన కళ్ళు కళ్ళకపటం తెలియని పసిపిల్లవాడి కళ్ళ మాదిరిగా నిర్మలంగా ఉండేవి. ఆయన పలచని శరీరంలోని కదలికలన్నీ ప్రశాంతమైన ఆలోచనలోని గాంభీర్యాన్ని ప్రదర్శించేవి. ఎప్పుడూ సౌమ్యంగా ఎప్పుడూ ప్రేమగా ఉండే ఆయన అనంత చైతన్యంలో స్థిరంగా నెలకొని ఉన్నవారు. మేమిద్దరం కలిసి అనేక గంటల కాలం గాఢమైన క్రియాయోగ సాధనలో ఆనందంగా గడుపుతూ ఉండేవాళ్ళం. కేవలానంద గారు
ప్రాచీన శాస్త్రాల్లో అంటే పవిత్ర గ్రంథ విషయాల్లో అధికారికమైన పరిజ్ఞానం గల ప్రసిద్ధ పండితులు. ఆయన పాండిత్యమే ఆయనకు శాస్త్రి మహాశయ అన్న బిరుదు సంపాదించింది. అందరూ ఆయన్ని మామూలుగా ఆ పేరుతోనే పిలుస్తుండేవారు. కానీ సంస్కృత పాండిత్యం సంపాదించడంలో నా అభివృద్ధి గమనించదగ్గదేమీ కాదు. నిస్సారమైన వ్యాకరణాన్ని విడిచిపెట్టేసి ప్రతిసారి యోగాన్ని గురించి, లాహిరి మహాశయుల గురించి మాట్లాడే అవకాశం కోసమే ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఒక రోజున మా మాస్టర్ గారు నా కోరిక మన్నించి లాహిరి మహాశయుల సన్నిధిలో తాము గడిపిన జీవితానికి సంబంధించిన విషయం ఒకటి చెప్పారు. అరుదైన అదృష్టం వల్ల లాహిరి మహాశయుల సమీపంలో 10 ఏళ్ల పాటు ఉండే అవకాశం నాకు కలిగింది. రోజు రాత్రిపూట నా యాత్రకు గమ్యస్థానం కాశీలో వారి నివాస గృహం. గురువుగారు ఎప్పుడూ మేడ మీద మొదటి అంతస్తులో ముందరున్న చిన్న గదిలో ఉంటూ ఉండేవారు. ఆయన ఒక కొయ్య బల్ల మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉండేవారు. ఆ బల్లకి వెనకాల చేర్లబడ్డానికి ఒక చెక్క కూడా లేదు. ఎదురుగా ఆయన శిష్యులు పుష్పమాలాలంకారం మాదిరిగా అర్ధచంద్రాకారంగా కూర్చునేవారు. ఆయన కళ్ళు బ్రహ్మానందంతో మిలమిలా మెరుస్తూ కదులుతూ ఉండేవి. అవి ఎప్పుడూ దూరదర్శన శక్తి గల అంతశ్చక్షువు ద్వారా శాశ్వతానంద గోళంలోకి గుచ్చిగుచ్చి చూస్తూ సగం మూసుకొని ఉండేవి. ఆయన ఏకబిగిని మాట్లాడడం అన్నది అరుదు. ఆయన చూపు సందర్భానుసారంగా తమ సహాయం అవసరమున్న ఒక శిష్యుడి మీద కేంద్రీకరించి ఉండేది. అప్పుడు హిమపాతంలా వచ్చిపడే కాంతిని పోలిన ఉపశమన వాక్కులు ధారగా వెలువడుతూ ఉండేవి. ఆ మహాపురుషుల చూపుతో నాలో వర్ణించడానికి శక్యం కాని ఒకానొక ఆనందం వెల్లివిరుస్తుండేది. అనంతత్వం అనే ఒకానొక మహాపద్మంలోంచి వెలువడ్డ మాదిరిగా ఆయనలోంచి వచ్చే సుగంధం నాలో నిండిపోయేది. మేము రోజుల తరబడి మాట్లాడుకోకపోయినప్పటికీ ఆయన సన్నిధిలో ఉండడమే నా అస్తిత్వాన్నంతను మార్చేసిన మహత్తరమైన అనుభవం. కంటికి సోకని అడ్డంకి ఏదైనా నా ఏకాగ్రతకు భంగం కలిగించేలా ఎదురైనట్లయితే నేను మా గురువుగారి పాదాల దగ్గర ధ్యానం చేసేవాణ్ణి. అక్కడ నాకు చాలా సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్థితులు కూడా అందుబాటులోకి వచ్చేవి. ఆయన కంటే తక్కువ స్థాయి గురువుల దగ్గర మాత్రం అలాంటి అనుభూతులు కలిగేవి కావు. ఆ మహానుభావులు ఒక సజీవమైన దేవాలయం. దాని రహస్య ద్వారాలు భక్తితో ప్రవేశించే శిష్యులందరి కోసం తెరుచుకొని ఉండేవి. లాహిరి మహాశయులు పవిత్ర గ్రంథాలని గురించి పుస్తక పాండిత్యంతో వ్యాఖ్యానించేవారు కాదు. అప్రయత్నంగానే ఆయన దివ్య గ్రంథాలయంలోకి మునిగేవారు. ఆయనలోని సర్వజ్ఞత్వం అనే నీటి బుగ్గలోంచి మాటల నురుగు, ఆలోచనల తుంపరలు పైకి చిముకొస్తూ ఉండేవి. అనేక యుగాలకు పూర్వం వేదాల్లో మరుగుపడి ఉన్న గాఢమైన దార్శనిక శాస్త్రాన్ని బయలుపరిచే అద్భుతమైన కీలకం ఆయన దగ్గర ఉండేది. ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన వివిధ చేతన స్థాయిల్ని వివరించమని అడిగినప్పుడు ఆయన చిరునవ్వు చిందిస్తూ అంగీకారం తెలిపేవారు. నేను ఆ స్థితిల్లోకి ప్రవేశించి నాకు గోచరించింది చెబుతాను మీకు అనేవారు. కేవలం గ్రంథాలు బట్టి పట్టేసి తమ అనుభవంలోకి తెచ్చుకొని భావాల్ని వెల్లడించే ఉపాధ్యాయులకు ఆయనకు చాలా తేడా ఉండేది. నీకు అర్థం ఎలా తడుతుందో అలా శ్లోకాలపై వ్యాఖ్యానించు అంటూ మితభాషులైన గురువుగారు దగ్గరున్న ఒక శిష్యుడితో తరచుగా అంటుండేవారు. నువ్వు సరైన వ్యాఖ్యానం చెప్పే విధంగా నీ ఆలోచనలను నేను ప్రేరేపిస్తాను అనేవారు. ఈ ప్రకారంగా లాహిరి మహాశయులు దర్శించిన సత్యాలు అనేకం గ్రంథస్థం కావడం జరిగింది. వాటి మీద ఎందరో శిష్యులు పెద్ద పెద్ద వ్యాఖ్యానాల గ్రంథాలు రాశారు. గుడ్డి నమ్మకం పెట్టుకోమని గురువుగారు ఎన్నడూ చెప్పలేదు. మాటలన్నవి కేవలం పై తొడుగులు అనేవారు ఆయన. ధ్యానంలో నువ్వు పొందే ఆనందభరితమైన యోగం ద్వారా దేవుడున్నాడనే గట్టి నమ్మకాన్ని సాధించు. శిష్యుడికి ఏ సమస్య ఎదురైనా సరే దానికి పరిష్కారంగా ఆయన క్రియాయోగం సాధన చేయమని సలహా ఇచ్చేవారు. మీకు దారి చూపించడానికి
నేను ఈ శరీరంతో లేనప్పుడు కూడా ఈ యోగ కీలకానికి ఉన్న సామర్థ్యం పోదు. సిద్ధాంతపరమైన ఆవేశాల సముదాయంగా తలచి కట్టుదిట్టంగా కవిల కట్టెలో దాచిపెట్టి తర్వాత మర్చిపోవడానికి వీలైనది కాదు ఈ యోగ పద్ధతి. క్రియాయోగం ద్వారా నిరంతరాయంగా ముక్తి మార్గంలో ముందుకు సాగు. నువ్వు చేసే సాధనలోనే దీని శక్తి ఇమిడి ఉంది. నా మటుకు నేను పరమాత్మ సాక్షాత్కారం కోసం మానవుడు జరిపే అన్వేషణలో స్వయం కృషితో ముక్తి సాధించడానికి రూపొందించిన సాధనాల్లో అన్నిటికంటే పటిష్టమైనది క్రియాయోగమేనని భావిస్తాను అంటూ గంభీరమైన ప్రమాణ వాక్యంతో ముగించారు కేవలానంద గారు. మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న దేవుడు క్రియాయోగ పద్ధతిని వినియోగించడం వల్ల లాహిరి మహాశయుల భౌతిక శరీరంలోనూ ఆయన శిష్యుల్లో కొందరిలోనూ మనకు కళ్లకు కట్టే విధంగా రూపుదాల్చాడు. కేవలానంద గారు గురువుగారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఒకసారి లాహిరి మహాశయులు చేసిన దివ్యమైన అద్భుతం ఒకటి ఉంది. ఋషితుల్యులైన మా మాస్టర్ గారు ఒకనాడు నాకు ఆ కథ చెప్పారు. ఆయన కళ్ళు మాకెదురుగా బల్ల మీదున్న సంస్కృత పుస్తకాలకు దూరంగా లగ్నమై ఉన్నాయి. గురువుగారి శిష్యుల్లో రాము అనే గుడ్డివాడి మీద నాకు జాలి కలిగింది. అతని కోసం ఏమైనా చేయాలనిపించింది. తమలోనే పరమాత్ముడు ఉజ్వలంగా ప్రకాశిస్తున్న మా గురువుగారికి ఇతడు ఎంతో విశ్వాసపాత్రుడై సేవ చేస్తున్నాడే, అటువంటి ఇతని కళ్ళలోనే వెలుగు లేకపోవాలా అనిపించింది. ఒక రోజున రాముతో మాట్లాడడానికి ప్రయత్నించాను. కానీ అతడు చేత్తో చేసిన ఒక తాటాకు విసిని కర్రతో గంటల తరబడి ఓపికగా గురువుగారికి విసురుతూ కూర్చున్నాడు. చివరికి అతడు గదిలోంచి బయటికి వెళ్ళిన తర్వాత నేను వెనకాలే వెళ్ళాను. రాము, నీకు కళ్ళు పోయి ఎంతకాలమైంది? నేను పుట్టినప్పుడేనండి. ఒక్క క్షణమైనా సూర్యుడిని చూసే అదృష్టం నా కళ్ళకి పట్టలేదండి అన్నాడు. సర్వశక్తి సంపన్నులైన గురువుగారు నీకు సాయం చేయగలరు. ఒకసారి ఆయనకి మనవి చెయ్యి అన్నాను. మరునాడు రాము బిడియపడుతూ లాహిరి మహాశయుల దగ్గరికి వెళ్ళాడు. తనకున్న ఆధ్యాత్మిక సర్వసమృద్ధికి తోడుగా భౌతిక సంపద కోరుకోవడం దాదాపు అవమానకరం అనిపించేటంతగా భావించాడు అతడు. స్వామి, విశ్వాన్నంతని ప్రకాశింపజేసేవాడు మీలో ఉన్నాడు. అంతకంటే తక్కువ కాంతితో వెలిగే సూర్యుడిని చూడగలిగేటట్టుగా ఆ భగవంతుడి వెలుగు నా కళ్ళలోకి వచ్చేటట్టు చేయమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. రాము, నన్ను ఇరకాటంలో పెట్టడానికి ఎవరో ఈ ఎత్తు వేశారు. నయం చేసే శక్తి నాకు లేదు అన్నారు ఆయన. అయ్యా, మీలో ఉన్న పరమాత్ముడు తప్పకుండా నయం చేయగలడండి. అది వేరే సంగతి రాము. పరమాత్ముడి శక్తికి పరిమితి లేదు. అటు నక్షత్రాల్ని, ఇటు శరీరంలో జీవకణాల్ని నిగూఢమైన తన ప్రాణశక్తితో ప్రజ్వలింపజేసే పరమాత్ముడు నీ కళ్ళకి తప్పకుండా వెలుగివ్వగలడు అంటూ గురువుగారు రాము ముఖంలో కనుబొమ్మల మధ్య ఉండే బిందువును స్పృశించారు. నీ మనసును 7 రోజుల పాటు అక్కడ కేంద్రీకరింపజేసి ఉంచి తరచుగా రామనామం జపిస్తూ ఉండు. సూర్యుడి తేజోబింబం నీకోసం ప్రత్యేకంగా ఉదయిస్తుంది అన్నారు. ఒక్క వారంలో ఆ అద్భుతం జరిగింది. రాము మొట్టమొదటిసారిగా ప్రకృతి మాత సుందరముఖాన్ని దర్శించాడు. రాము ఏ ఇతర దివ్యపురుషుడి కంటే కూడా అధికంగా ఆరాధించే శ్రీ రామనామాన్నే పునశ్చరణ చేయవలసిందిగా సర్వజ్ఞులు అంటే సద్గురువు తమ శిష్యుడికి సూచించారు. రాము విశ్వాసమన్నది భక్తితో దున్నిన నేల. అందులో గురువుగారి శక్తివంతము శాశ్వతము అయిన రోగ నివారణ బీజం మొలకెత్తింది అంటూ కేవలానంద గారు ఒక్క క్షణం పాటు మౌనం వహించారు. తమ గురువుగారి మహిమను మళ్ళీ ప్రస్తుతించారు. లాహిరి మహాశయులు చేసిన అద్భుత చర్యలన్నిటిలోనూ స్పష్టమయ్యే విషయం ఏమిటంటే తానే వాటికి కారకశక్తి అనుకునే అవకాశం అహంకారానికి ఎన్నడూ ఇయ్యకపోవడం. లాహిరి మహాశయులు చికిత్సాకారకమైన మూలశక్తికి తమను తాము అర్పించుకున్నవారు. అందువల్లే ఆయన ఆ శక్తిని
స్వేచ్ఛగా తమ గుండా ప్రసరించేటట్టు చేశారు. లాహిరి మహాశైల ద్వారా రోగాలు నయమైన శరీరాలు కూడా అనేకం చిట్ట చివరకు చితిమంటలకు ఆహుతి కాక తప్పలేదు. కానీ మౌనంగా ఆయన కలిగించిన ఆధ్యాత్మిక జాగృతి, ఆయన తీర్చిదిద్దిన క్రీస్తు మాదిరి శిష్యులు ఎన్నటికీ నశించని అద్భుత మహిమలని చెప్పాలి. నేను సంస్కృత పండితున్నైతే కాలేదు, కానీ అంతకన్నా దివ్యమైన వాక్యపదీయం బోధించారు నాకు కేవలానంద గారు. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.